మన మాటలు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అవునండి, చక్కని మాటలు కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట నిజంగా అసాధ్యం అండి. దేవునికి ఇష్టమైన వారు మరి ఎవరండి? దేవుని ఎవరైతే నమ్ముతారో, నమ్మి ప్రార్థిస్తారో, ఖచ్చితంగా నా దేవుడు ఉన్నవాడు, ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగల సమర్థుడని ప్రార్థన చేసి అడిగి పొందుకునేవారుగా మరి మన జీవితాలు ఉండాలండి. దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుదాం. ఆ విశ్వాసంతో ఉండి మనం ప్రార్థిస్తే మన జీవితంలో ఏ ఫలితాలను మనం చూడమండి. విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడికరమైన కార్యాలు మన జీవితాలు చూస్తాం. అది ఏ విషయంలోనైనా, ఉద్యోగం లేదా వివాహము లేకపోతే గర్భఫలము, ఇలా